ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన హరిహర వీరమల్లు సినిమా అయితే మాత్రం జూన్ 12వ తేదీన అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఫైనల్గా అయితే మాత్రం ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో ఎందుకంటే ఎప్పటి నుంచో సుమారుగా 5 ఏళ్ల నుంచి ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేసి ఫైనల్గా అయితే మాత్రం మూవీని అయితే థియేటర్లో చూడబోతున్నారు. ఇది ఒక హ్యాపీ న్యూసే. అండ్ ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటంటే ఓజీ సినిమా సంబంధించి కూడా డేట్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు అడ్జస్ట్ చేయబోతున్నారు అనమాట. సో ఆ సినిమా కోసం అయితే 30 రోజులు అయితే డేట్స్ ఇవ్వబోతున్నారంట. సో ఐ థింక్ ఒకవేళ కంటిన్యూస్గా కాకపోయినా సరే మూవీని అయితే మాత్రం త్వరగానే ఫినిష్ చేస్తారు. సో అందులో ఎటువంటి సమస్య అయితే లేదు. అండ్ ఓజీ సినిమా కూడా మాత్రం రిలీజ్కి అయితే ఈ సంవత్సరం రెడీ అవుతుంది. బట్ ఇయర్ ఎండ్ రిలీజ్ అవుతుందా లేదంటే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్లో రిలీజ్ అవుతుందా అని మాత్రం మనం వెయిట్ చేసి చూడాలి. అండ్ మరో క్రేజీ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఏమనుకున్నాం, హరిహర వీరమల్లు సినిమా అలాగే ఓజీ సినిమానే ఈ 2 సినిమాలే రాబోతున్నాయి అనుకున్నాం కదా. అంటే ఉస్తాద్ భగత్ సింగ్ గురించి అయితే ఎక్కువగా ఎవరు మాట్లాడుకోలేదు. ఏమనుకున్నారంటే ఇది రీమేక్ సినిమా కదా, సో మేబీ ఈ సినిమాని క్యాన్సిల్ చేశారేమో, ఈ సినిమాని పవన్ కళ్యాణ్ గారు చెయ్యరేమో అని ఒక థాట్ ప్రాసెస్ అయితే ఆడియన్స్కి ఫ్యాన్స్కి అయితే వచ్చిందనమాట. అండ్ ఈ సినిమా పైన కూడా అంత హైప్ అయితే క్రియేట్ అవ్వలేదు. బికాస్ ఏంటంటే చాలామంది ఈ సినిమాని రీమేక్ కదా అని చెప్పి పెద్ద హైప్ అయితే పెంచుకోలేదన్నమాట. అండ్ ఈ సినిమా గురించి ఎప్పుడు వస్తున్న ఒక క్రేజీ న్యూస్ ఏంటంటే ఈ సినిమా కథను అయితే పూర్తిగా మార్చబోతున్నారంటే ముందు రీమేక్ అని అనుకున్నారంట. బట్ ఇప్పుడైతే ఒరిజినల్ స్టోరీనే హరీష్ శంకర్ గారు అయితే ప్రిపేర్ చేస్తున్నారంట. అండ్ ఒరిజినల్ కథతోని ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు అఫీషియల్గానే అనౌన్స్ చేశారు. అండ్ ఈ సినిమా కూడా ఆగిపోలేదు. ఖచ్చితంగా ఈ సినిమాను కూడా షూటింగ్ ఫినిష్ చేసి రిలీజ్కి అయితే తీసుకొస్తాం అన్నట్టుగా మూవీ టీం అయితే మాట్లాడుతుంది అనమాట. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారి నుంచి అయితే ఇప్పుడు 3 సినిమాలు రాబోతున్నాయి. హరిహర వీరమల్లు సినిమా, అలాగే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనమాట. ప్రజెంట్ ఈ 3 ప్రాజెక్ట్స్ అయితే మాత్రం ఆయన ఫినిష్ చేస్తారు. సో ఎట్టి పరిస్థితిలో ఎంత బిజీగా ఉన్నా సరే ఆయన అయితే ఈ 3 ప్రాజెక్టులు అయితే ఫినిష్ చేస్తారనమాట. ఇంకా హరిహర వీరమల్లు పార్ట్ 2 అలాగే ఓజీ పార్ట్ 2 గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. బట్ ఆ మూవీస్ గురించి అయితే ప్రజెంట్ ఏ న్యూస్ బయటికి రావట్లేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ మంతే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఆ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటనే దాని గురించి అయితే మనం మరొక వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.